హై వ్యూవర్స్, నిన్న బడ్జెట్కి సంబంధించి కొంచెం పాజిటివ్గా మనం మాట్లాడుకున్నాం. ఐ థింక్ నైట్ మార్నింగ్ మెసేజ్ పెట్టినట్టున్నా. అందులో ఏమని పెట్టున్నాను, పోస్ట్ పెట్టాను. బీజేపీకి మరి ఎందుకు ఏపీ అంటే అంత అసూయగా ఉన్నట్టుంది వాళ్ళకి అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చాను. ఎందుకంటే నిన్న 15,000 కోట్లు అమరావతికి వాళ్ళు చెప్పింది ఫస్ట్ గ్రాంట్ అనుకున్నా. తర్వాత చెక్ చేస్తే వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తున్నామన్నారు. అదేమంటే ఫర్దర్గా మేము సాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు. సరే, పోలవరానికి రిమైనింగ్ కారిడార్లు వాటికి ఓకే, తర్వాత మాట్లాడదాం. అవన్నీ కూడా ఇందులో మాట్లాడతాం. ఇప్పుడు నేను అమరావతి గురించి మాట్లాడతాను. ఇదే విషయం బీజేపీ ఎంపీలు అయినటువంటి పురంధేశ్వరి అండ్ సీఎం రమేష్ గారు డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమంటారు, వెనకాల చివరి అటాచ్ చేస్తాం చూడండి. క్లియర్గా ఒక మాట అన్నారు, ప్యూర్లీ అది సెంట్రల్ గవర్నమెంటే భరించిద్ది. వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తున్నారు కానీ దాని బాధ్యత అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ది. రాష్ట్రం ఒక పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంటే అది గ్రాంట్ కేంద్రం డైరెక్ట్గా ఇవ్వట్లా, వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తుంది. మరలా దానిని ఎఫ్ఆర్బిఎంలో యాడ్ చేయట్లా, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. సో దాన్ని కూడా మేము ఇది చేయట్లేదు, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం, దీనికన్నా కూడా పరిమితులు ఉంటాయి, అవి దాటి అప్పులు చేయలేము అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఏమన్నారు, ఎఫ్ఆర్బిఎంలో యాడ్ చేయరు అండ్ ఆ డబ్బు చెల్లించాల్సింది కూడా నామినల్ వడ్డీ ఎప్పుడుకో 30 సంవత్సరాల తర్వాత, అండ్ అది కూడా కేంద్రమే చెల్లించిద్ది అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఈ ఒక్కటి దాని దగ్గర నాకు డౌట్. నేను మరలా చెప్తున్నా, ఇందులో వరల్డ్ బ్యాంకు ఆ 15,000 కోట్లు ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఏవైతే ఉంటే అవి చూస్తేనే నేను ఓకే కేంద్రమే భరించిద్ది లేదా కేంద్రమే చెల్లించిద్ది అని అనుకుంటా. అదర్వైజ్ 30 సంవత్సరాల తర్వాత అయినా ఏపీనే చెల్లించాలి అన్నట్టుగా అందులో కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ అమరావతికి 15,000 కోట్ల విషయంలో మోసం చేస్తుంటే లేక. ఇక రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఈసారి వీళ్ళు ఏం చేశారంటే మౌలిక సదుపాయాలకి ఎక్కువ కేటాయిస్తున్నారు నిధులు. 48,12,000 కోట్లు కదా బడ్జెట్. ఇందులో మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యంగా రూరల్ ఏరియా అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉంది ఏంటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అండ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, వీటన్నిటి ఆయన ఉన్నాడు. ఇటువంటి మూమెంట్లో ప్రాపర్ వేలో కేంద్రం నుంచి వచ్చే నిధులకి స్టేట్ నుంచి వచ్చే నిధులు కనుక యాడ్ చేస్తే ఎక్స్ట్రాడినరీ వేలో డెవలప్ చేసుకోవచ్చు. అలా రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, ఇంకా వేరే వాటర్ కావచ్చు, ఇవన్నీ ఏమైనా కానీ. తర్వాత 3 కోట్ల మందికి ఇల్లు అన్నారు. మీరు 2014 2019 వరకు మీరు తీయండి, ఆల్ ఇండియా వైజ్ చూస్తే అన్ని రాష్ట్రాల్లో కల్లా ఏపీలోనే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కువ ఇల్లు శాంక్షన్ చేయించుకోవడంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మొత్తం భ్రష్టు పడిన అది వేరే వదిలేయండి. సో ఇప్పుడు కూడా ఆ రకం ఉపయోగించుకున్నట్టయితే చాలా మందికి ఇల్లు కట్టించవచ్చు. ఓకే, అక్కడ ప్లస్. తర్వాత వీళ్ళేమన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల డెవలప్మెంట్కి సంబంధించి ప్రయారిటీ ఇస్తామన్నారు కదా. అందులో 30 లక్షల పైచులకు ఉన్నటువంటి నగరాలకి, అంటే 30 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో పైబడి 19 ఎంతో లిస్ట్ తీశారు. వాటిని ప్రత్యేకంగా డెవలప్ చేస్తామంటున్నారు. అప్పుడు వైజాగ్ అయితే ఎక్స్ట్రాడినరీలో డెవలప్ చేయాలి. నాకు తెలిసి ఆ తర్వాత విజయవాడ కూడా ఉండాలి. 30 లక్షలు అంటే గట్టిగా ఉంటారు ఈజీగా. ఈ రకంగా వీటిని డెవలప్ చేస్తారు. తర్వాత వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, దాన్ని డెవలప్ చేస్తామన్నారు. నేను వెనకాల పిక్ అటాచ్ చేస్తాను చూడండి. ఇందులో ఈ దొనకొండ నోడ్ అన్నారు కదా, దాన్ని ఏం చెప్పాలంటే ఒక ఏరియాని అలాట్ చేసేసి అక్కడ పరిశ్రమలకు సంబంధించి డెవలప్మెంట్ అన్నట్టు అనుకోవచ్చు. ఓకేనా, ఎకనామిక్ జోన్ టైప్ అనుకోవచ్చు. ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవన్నీ పార్ట్లు అన్నట్టు. అందులో ఓరకల్లు ఎక్కడ, కర్నూలు జిల్లా, అక్కడి నుంచి బెంగళూరు కనెక్టివిటీకి సంబంధించి అక్కడ డెవలప్ చేస్తామని చెప్పున్నారు. అదా తర్వాత కడప దగ్గర కొప్పర్తి, దాని డెవలప్మెంట్. దాని తర్వాత కృష్ణపట్నం, చిత్తూరు, ఇటు మచిలీపట్నం, అటు చూసుకుంటూ ఉన్నట్టయితే వైజాగ్, ఇంకెక్కడ మిస్ అయినా వెనకాల చూద్దాం. ఇందులో ఆల్రెడీ వీళ్ళకి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ ఈ వేల ఎకరాలకు సంబంధించి కంపెనీలు రావాలంటే వాళ్ళకి ఏం కావాలి, రోడ్లు ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి. సో అవన్నీ ఇప్పుడు వాళ్ళు చేస్తామని చెప్పున్నారు. నెక్స్ట్ పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో మేమే బాధ్యత తీసుకుంటాం, దాన్ని కంప్లీట్ చేస్తామన్నారు. R&R ప్యాకేజ్, రిహాబిలిటేషన్ అండ్ వాళ్ళకి రిలీఫ్ ఏదో ఉంటుంది కదా, పాపం వాళ్ళకి
ముంపు ప్రాంతాల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, అప్పుడే కదా వాళ్ళు ఖాళీ చేస్తారు. అండ్ వాళ్ళకి వచ్చేసి పునరావాసం అంటే నీ ఇల్లు కూడా కట్టించి వాళ్ళ. సో అది కూడా మరి వాళ్ళు తీసుకున్నారు, స్టేట్ తీసుకుంటే చూడాలి అక్కడ. ఇక్కడ పోలవరం అనేది కంప్లీట్ చేసే బాధ్యత మాది అన్నారు, ఆ రకంగా అడుగులు వేస్తున్నారు. ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్ కనుక దానికి ముందే డబ్బులు కనుక పెడితే నా బడిదల డబ్బులు మొత్తం ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. అది ఇబ్బంది లేదు. డెవలప్మెంట్ విషయంలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నప్పుడు నితిన్ గడ్కరీ చెప్పున్నాడు, ఏపీలో నేషనల్ హైవేలకు సంబంధించి, అమరావతి రింగ్ రోడ్డుకి సంబంధించి వాళ్ళు ఏ రకంగా హెల్ప్ చేస్తాం ఏంటంటే, కొత్తగా రైల్వేకి సంబంధించి ఈ అమరావతి కనెక్ట్ అయ్యే విధంగా, హైదరాబాద్ నుంచి అమరావతి కన్నా డిస్టెన్స్ తగ్గే విధంగా అలా కనెక్టివిటీ పాయింట్ ఇలా చెప్పుకున్నప్పుడు రైళ్లు, రోడ్డు, ఇందాక చెప్పిన ఇండస్ట్రియల్ కారిడార్లు వచ్చేసి పోర్ట్లు, తర్వాత ఎయిర్పోర్ట్కి సంబంధించి అవి. అండ్ మనం కొత్తగా మాట్లాడుకున్నాం దగదత్త దగ్గర ఒకటి, కుప్పం దగ్గర ఒకటి, ఇంకోటి వచ్చేసి మూలపేట, అక్కడ 3 ఎయిర్పోర్ట్లు ఇంకోటి కొత్తగా రాబోతుంది అనుకున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వచ్చేసి వైజాగ్ ఉంది, తర్వాత తిరుపతి ఉంది, విజయవాడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ రాజమండ్రి ఒకటి ఉంది, కడప ఉంది, కర్నూలు ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి భోగాపురం దగ్గర రాబోతుంది. సో ఇలా ఎయిర్పోర్ట్లకు సంబంధించి చూసుకున్నా కేంద్రం నుంచి ఇవ్వాల్సిన సహాయ సహకారాలు ఇస్తారు. ఓ రకంగా ఎందుకు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి, ఇవన్నీ ఏవియేషన్ అన్నప్పుడు, పోర్ట్లు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా జలసత్సంగ వాళ్ళకి అటాచ్ అయ్యి ఉంటాయి. అండ్ ఉపరితల రవాణా వాటికి సంబంధించి కూడా ఇది కూడా వచ్చింది నితిన్ గడ్కరీ వాళ్ళకి సంబంధించి. నేను జస్ట్ రఫ్గా చెప్తున్నాను అంతే, ఒక ప్రొఫెసర్ లాగా లెక్కలు చెప్పాలా చోట్ల ఫ్రెండ్ సర్కిల్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఎలా అయితే ఉంటుందో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సింపుల్గా. ఓకే, రోడ్లు, రైల్వే, విమానం, తర్వాత ఓడలకు సంబంధించి వాటన్నిటి కూడా బెస్ట్ వేలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఆ వేలు చూసుకుంటూ పోతున్నారు. తర్వాత ఈ పారిశ్రామిక జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయబోతూ ఉన్నారు. దొనకొండ కూడా ఇందాక మిస్ అయ్యారు. సో దొనకొండ, కొప్పర్తి, ఓరకల్లు, కృష్ణపట్నం, తర్వాత చిత్తూరు, ఆ తర్వాత మచిలీపట్నం అండ్ వైజాగ్, ఇవన్నీ కూడా ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డెవలప్ చేస్తారు. మెయిన్గా ఈ రూరల్కి సంబంధించి అదే అనుకున్నాం. ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి బ్రహ్మాండంగా ఏపీలో వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఆ తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పించడానికి అడుగులు వేయబోతూ ఉన్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు బీహార్కి 20,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 11,000 కోట్లు అనుకున్నాం. నేను ఆల్రెడీ పోస్ట్ కూడా అదే పెట్టున్నాను. అయితే ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే 26,000 కోట్లు వచ్చేసి జాతీయ రహదారులంట, 26,000 కోట్లతో బీహార్లో రోడ్లేనంట, 11,000 కోట్లు వచ్చేసి మన వరదల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళకి సంబంధించి సాయం అంట. కొత్త కాడ చేతిలో ఉందంటే ఏమీ లేదు కదరా బాబు, అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిందే, బట్ ఇక్కడ ఎలాకేషన్ చూపించారని చెప్పేసి అన్నారు. బట్ ఏపీకి అలా కాదు, ప్రత్యేకంగా అమరావతిగా 15,000 కోట్లు అన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇక ఆహ్వానించదగ్గ పరిణామం అంటున్నారు. నేను మరలా చెప్తాను, స్టార్టింగ్ చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. వరల్డ్ బ్యాంకు రేపు నిధులు ఇచ్చేటప్పుడు కింద కండిషన్స్లో ఇది కేంద్రమే చూసుకునేది అని ఉంటుందా, లేదు ఏపీనే 30 సంవత్సరాలతో కట్టాలని ఉంటుందా, అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటూ ఉంటే బడ్జెట్కి సంబంధించి ఏపీకి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ద బెస్ట్ వేలో మేలే జరిగింది. ఓకే, తర్వాత పేరుకే బీహార్కి అంత ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అవి రోడ్లుకి, బ్రిడ్జిలకి వాటికే సరిపోయింది. ఆ దిక్కుమాలిన బీహార్లో దడ్డదిడ్డంగా మొన్న 40 రోజుల వ్యవధిలో 6 బ్రిడ్జిలు కూలి. సో అప్పుడు ఏం చేయాలి, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని మీరు పక్క తప్పండి అని చెప్పేసి ఉన్నటువంటి పక్కకు పెట్టించి వాళ్ళే చేసుకుంటూ పోవాలి. ఆ వేలో అనుకోవచ్చు. ఇక ప్రత్యేక హోదా గురించి అన్నా కదా, నేను తర్వాత డీటెయిల్గా వీడియో ఇస్తాను. ప్రత్యేక హోదా బీహార్కి లేదని చెప్పారు, ఏపీకి కూడా లేదని చెప్పారు. అసలు ఎందుకు ఏంటి తర్వాత చెప్తాను. సో వీడియోకి ఇంటెన్షన్ అర్థమైంది కదా మీకు. ఏపీకి మొత్తంగా ఈ బడ్జెట్లో మేలే జరిగింది. కళ్ళ ముందు కనిపిస్తున్నది ఈ అమరావతి అనే వేళ కనిపిస్తుంది 15,000 కోట్లు. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు సాక్షులు కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ. ఈవెన్ నేను కూడా చెప్తాను కదా, ఆ 15,000 కోట్లకి సంబంధించి పురంధేశ్వర్ కానీ సీఎం రక్షణ క్లియర్గా చెప్పున్నారు. ఏమని, కేంద్రమైన బాబా చూసుకునేది అని చెప్పేసి. తర్వాత మల్టీలేటరల్ ఫైనాన్స్ అని చెప్పేసి లోన్స్ అనేసి మీరు బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా మళ్ళీ మీకు ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇలా చూసుకుంటున్నప్పుడు ఏపీకి నిధుల సేకరణ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు ఇప్పిస్తుంది. ఇక రిమైనింగ్ ఒక 10 మాది బాధ్యత అని అన్నారు. ఇక మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు అమరావతికి కానీ, వైజాగ్ కానీ, ఈ విజయవాడకి కానీ ఈ మెట్రో రైలుకి సంబంధించి కూడా డీపీఆర్ మొత్తం రెడీ చేయబోతున్నారు. త్వరలో అవి కూడా స్టార్ట్ అవుతాయి. సో మొత్తంగా ఏపీకి అయితే మంచి జరిగింది, అందులో మాత్రం నో డౌట్ అండి. గ్రాంట్, దేర్ ఇస్ నో రీపేమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, 100% గ్రాంట్. ఇందాక ప్రెస్ మీట్ లో ఆర్థిక మంత్రి గారు అయితే వివిధ ఏజెన్సీల ద్వారా రుణ సదుపాయం, వివిధ ఏజెన్సీల నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. సావరెనిటీ ఎవరు? కేంద్రం. అంటే రీపేమెంట్ ఎవరో ఒకరైతే చేయాలి. బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పారండి.
అది ముందు నుంచి కూడా ఫస్ట్ పోలవరం ఎప్పుడైతే రియాక్ట్ బాధ్యత తీసుకుంటున్నామంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అవును క్లారిటీ. అంతే కదా. ఈ అమరావతి 15,000 కోట్ల కూడా ఎవరన్నారంటే we will facilitate special financial support through multilateral developmental agencies. ఆఫ్టర్ That is exactly 15,000 what crores. I'm telling you. ఆఫ్టర్ 15,000 crores. కాకుండా అది కూడా కల్పిస్తాం. ఆఫ్టర్ 15,000 crores. సో మొత్తానికి అయితే ఏపీ మీద అయితే భారం పడదు కేంద్ర ప్రభుత్వం మొత్తం. ఇప్పుడు ఈ 15,000 కోట్లు కూడా రుణాలు అన్న కాదు, అర్థంలోనే కాదు, చెప్పారు. కాదు, ఒక కాదు. క్వశ్చన్ కి ఆన్సర్ గా చెప్పారు ఇందాక ప్రెస్ మీట్. No, but still, the center will take the responsibility. Clear cut grant. There is no repayment from Andhra Pradesh state. 100% grant. ఇందాక ప్రెస్ మీట్ లో ఆర్థిక మంత్రి గారు అయితే వివిధ ఏజెన్సీల ద్వారా రుణ సదుపాయం అది వాళ్ళ వివిధ ఏజెన్సీల నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. ముందు నుంచి కూడా సావరెనిటీ ఎవరు? కేంద్రం అంటే రీపేమెంట్ ఎవరో ఒకరైతే చేయాలి. వాళ్ళు చూసుకుంటారు. నో, బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పారండి. అది ముందు నుంచి కూడా ఫస్ట్ పోలవరం ఎప్పుడైతే రియాక్ట్ బాధ్యత తీసుకుంటున్నామంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అవును క్లారిటీ. అంతే కదా. ఈ అమరావతి 15,000 కోట్ల కూడా ఎవరన్నారంటే we will facilitate special financial support through multilateral developmental agencies. ఆఫ్టర్ That is exactly 15,000 what I'm crores. telling you. ఆఫ్టర్ 15,000 crores. కాకుండా అది కూడా కల్పిస్తాం. ఆఫ్టర్ 15,000 crores. సో మొత్తానికి అయితే ఏపీ మీద అయితే భారం పడదు కేంద్ర ప్రభుత్వం మొత్తం. ఇప్పుడు ఈ